సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణంలోని మాజీ ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ వర్ధంతిని కాంగ్రెస్ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన స్వాతంత్ర్య సమర యోధుడు జవహర్లాల్ నెహ్రూ 1947లో స్వాతంత్ర్యం తర్వాత భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయ్యారని తెలిపారు. నెహ్రూ 16 సంవత్సరాలకు పైగా ఆ పదవిలో కొనసాగి 1964 మే 27న గుండెపోటుతో మరణించారు. ఆయన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ మొట్టమొదటి ప్రధాని దివంగత జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర్య ఉద్యమం కోసం తన ఆస్తిపాస్తులను కూడా అమ్ముకున్న గొప్ప వ్యక్తి అని పట్టణ సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సతీష్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలోని టౌన్ వైస్ ప్రెసిడెంట్ నవీన్ గౌడ్, రామ్జీ, శ్రీకాంత్ నాయక్, వినోద్, సామ్రాట్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు మొదటి భారతదేశ ప్రధాని నెహ్రూ గారు భారతదేశానికి ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది. బహుళజాతి కానీ బహుళజాతి ప్రాజెక్టులు కానీ బహుళజాతి పరిశ్రమలు కానీ ఐఎంటీ ఇప్పుడు ముందు చూపుగానే టెక్నాలజీ కూడా ఆయన్నే ముందు ప్రవేశపెట్టడం జరిగింది. చాచా నెహ్రూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా సశస్త్ర సమరయోధుల సమరంలో కూడా చాలా పాల్గొనడం జరిగింది. అటువంటి నెహ్రూ గారు మన గాంధీ చేసే స్వతంత్రానికి మన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఆయన ఆస్తులు కూడా ప్రజలకే అంకితం చేయడం జరిగింది. ఆయన ఉన్న కొద్దిపాటి ఇల్లు కూడా ఆ ఇల్లును కూడా హాస్పిటల్గా మార్చి స్వతంత్ర సమరయోధులకు అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకు హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా సౌకర్యం కలిగించడం జరిగింది. మన భారతదేశం ప్రధాని నెహ్రూ వాళ్ళ నాయన కూడా మోతీలాల్ నెహ్రూ ఆయన కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగానే ఉండే. ఇల్లు అంతా అత్యంత ధనికులు, సంపన్నులు అయినా ప్రజల కోసం దేశాని కోసం చాలా కష్టపడ్డారు. అలాగే ఇప్పుడు వచ్చిన సంస్కరణలు నెహ్రూ గారు చేసిన అభివృద్ధి ఇప్పుడు కనబడుతుంది. అందరికీ యువతకు తెలిసి రావాలి. ఇది మన నెహ్రూ గారు ఆయన ఉన్నప్పుడే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టడం జరిగింది. పరిశ్రమలు కూడా బహుళజాతి పరిశ్రమలు ఇప్పుడు బిహెచ్ఎల్ కానీ ఐడిపిఎల్ కానీ హెచ్ఏఎల్ కానీ ఇవన్నీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే జరగడం జరిగింది. వారికి మేమందరము రామచంద్రాపురం టౌన్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ అతనికి వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మన శ్రీకాంత్ గారు కానీ వినోద్ గారు, మన రామ్జీ గారు, నవీన్ గారు వీళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మేము కలిసికట్టుగా రామచంద్రాపురంలో అందరము ఇటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. నెహ్రూను ఎప్పుడు మర్చిపోము. మేము కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ జరుపుకుంటూనే ఉంటాం. మేము ఇదంతా కాంగ్రెస్ పార్టీ గురించే పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీతోనే ముడిపడి ఉన్నాం. మేమంతా కాంగ్రెస్లో అందరం కలిసికట్టుగా అందరం రామచంద్రాపురం కార్యకర్తలు
అందరం వచ్చినాము ఇక్కడికి, ఆయనకు శ్రద్ధాంజలి ఘటించడం. వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు.